ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. ఇక విజయనగరం జిల్లా ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో ప్రముఖమైన కురుపాంలో ఈసారి రాజకీయం వాడివేడిగా ఉంది. మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి ఇక్కడ వరుసగా గెలుస్తూ వస్తున్నారు. వైసీపీ కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో ఈసారి గట్టి పోటీ కనిపిస్తోంది. అధికారంలో ఉండి ఏమీ చేయలేదన్న అసంతృప్తి ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నియోజకవర్గం పేరుకే గెలిచిన ప్రాబల్యం ఉన్న స్థానమైనా మిగిలిన నియోజకవర్గాలు కూడా అదే స్థాయిలో గెలుపోటములను ప్రభావితం చేస్తాయి. ఈ నియోజకవర్గంలో శత్రుచర్ల కుటుంబం తొలి నుంచి రాజకీయంగా ఆధిపత్యం కొనసాగిస్తోంది. శత్రుచర్ల 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ నియోజకవర్గంలో 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచిన జనార్దన ధాట్రాజ్ 2014లో ఎన్నికల ముందు శత్రుచర్లతో కలిసి టీడీపీలో చేరారు. అప్పటి నుంచి ఎన్నికల్లో పుష్ప శ్రీవాణి వరుసగా 2 సార్లు గెలిచారు. జగన్ కేబినెట్లో ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. పుష్ప శ్రీవాణిని ఢీకొట్టేందుకు తోయక జగదీశ్వరి, వైరిచెర్ల వీరేష్ చంద్రదేవ్ సై అంటే సై అంటున్నారు. 2019 ఎన్నికల ఫలితాల్లో వైసీపీ అభ్యర్థిగా పుష్ప శ్రీవాణి ఘన విజయం సాధించారు. మొత్తం పోలైన ఓట్లలో 52% సాధించారు. టీడీపీ తరపున బరిలోకి దిగిన ప్రియా ధాట్రాజ్కు కేవలం 34% ఓట్లే వచ్చాయి. వైసీపీ అభ్యర్థిగా రెండోసారి బరిలోకి దిగి విజయం సాధించారు పుష్ప శ్రీవాణి. 2014 ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను విపక్షంలో ఉన్నందున అమలు చేయలేదని, అధికారంలోకి వస్తే నెరవేరుస్తామని హామీ ఇవ్వడంతో ప్రజలు ఆమెకు గత ఎన్నికల్లో రెండోసారి ఛాన్స్ ఇచ్చారు. వైసీపీ, టీడీపీలు రెండూ కూడా నియోజకవర్గంలో గట్టి పట్టున్న ఎస్టీ కొండదొర సామాజిక వర్గానికి చెందిన నేతలకే టికెట్లు కేటాయించాయి. ఈసారి కూడా అలాగే కేటాయించే అవకాశాలున్నాయి. టీడీపీ అభ్యర్థిగా తోయక జగదీశ్వరి పేరు ప్రకటించారు. ఈమెకు కురుపాంలో బలమైన నేతగా ఉన్న శత్రుచర్ల విజయ రామరాజు మద్దతుంది. మరోవైపు మాజీ ఎంపీ కిషోర్ చంద్రదేవ్ కుమారుడు వైరిచెర్ల వీరేష్ చంద్రదేవ్ కూడా టికెట్ ఆశిస్తున్నారు. అయితే పుష్ప శ్రీవాణి పనితీరు నచ్చని వారంతా టీడీపీకి ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి అక్కడ అభ్యర్థి ఎవరైనా సైకిల్ స్పీడ్ తగ్గదని ఆ పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి. పూర్ణపాడు బ్రిడ్జ్ పూర్తి కాకపోవడంతో కొంతమంది ప్రజలు అసంతృప్తిలో ఉన్నారు. నియోజకవర్గ ప్రజల్లో రెండో స్థానంలో ఉన్న కొప్పుల వెలమ సామాజిక వర్గ ముఖ్య నేతల్లో ఒకరైన దట్టి లక్ష్మణరావు టీడీపీకి మద్దతు తెలుపుతున్నారు. వైరిచెర్ల, శత్రుచెర్ల కుటుంబాలు రెండింటినీ ఏకతాటిపైకి తెస్తే టీడీపీకి మరింత అడ్వాంటేజ్ అవుతుంది. ప్రభుత్వ పథకాలు అందని వారి అసంతృప్తి ఒకే తాటిపైకి తెస్తే గెలుపు సులువు కావచ్చన్న అంచనాలున్నాయి. ఇక కురుపాం ప్రజలు ఎవరి చేతికి అధికారం కట్టబెడతారో వేచి చూడాల్సి ఉంది. అధికారం కట్టబెట్టేది శాసించడానికి కాదు, పాలించడానికి. 5 ఏళ్లకు ఒక్కసారి చేతికొచ్చే ఆయుధం అసమర్థుని ఆదుకోవడానికి కాదు, దమ్మున్న నేతని ఎన్నుకోవడానికి. ప్రజాక్షేత్రంలో ఎంతటి ఘనుడైనా మట్టి కొరగొచ్చు, మట్టి మనుషులకు సైతం పట్టం కట్టొచ్చు. ఎవరిని సింహాసనం ఎక్కించాలో, ఎవరి మెడలు వంచాలో ప్రజలకు బాగా తెలుసు. ఇప్పుడు సమయం ఆసన్నమైంది. ఈసారి ఎన్నికల్లో ఏ పార్టీ సామర్థ్యం ఎంత, ఏ నియోజకవర్గంలో ఎవరి బలగం ఎంత, ప్రతి నియోజకవర్గంలో ఒక్కో నేత సత్తా ఎంత, గతంలో చేస్తానని చెప్పిందెంత, చేసిందెంత, చెయ్యబోయేదెంత, సూటిగా సుత్తి లేకుండా చెప్పడానికి మేము రెడీ. మీరు రెడీనా?